Good afternoon, everyone. So once again, welcome back to all the teachers and students, those who have joined for today's session. Yes. So now, let's start. Come in. Please join. So we are waiting for some students to join. Yes. So let's begin the class now. Okay. So welcome back, everyone. Sir, hope my screen is visible. Yes. Well, in today's class, we will learn about grammar and creative writing and speaking from the lesson, a different kind of school. Okay, children? So get ready. Right. So alage manam we'll talk about present, past, future. Similarly, we'll also talk about present perfect and past perfect. And finally, we will learn how to talk about collective nouns. Alage, we will see all the different kinds of teaching. As a traditional teaching and enti. Alage, so modern or innovative teaching and enti. Which teaching do you like? అనేది కూడా మనం చూద్దాం. So right first, let's begin with a small activity. Let's play a game. It's related to regular or irregular verbs. Children, how many of you know what's a regular verb and what's an irregular verb? ఎవరికైనా తెలుసా? చూద్దాం, ఈ గేమ్ ఆడదాం, ఈలో మనకు తెలుస్తుంది. ఓకే, సో ఏది రెగ్యులర్ వర్బ్, ఏది ఇర్రెగ్యులర్ వర్బ్? ఓకే, right. So everybody please observe carefully. Let's play this game. Choose the irregular verb. Ready amma చూడండి. Grow, be, bring, go. వచ్చింది. Stop. Yes. Okay. ఓకే, నా వచ్చింది కదా. పెయింట్ ఉంది కదమ్మా, ఈ పెయింట్ క్లిక్ చేశాను. రెగ్యులర్ వెర్బ్ ఇర్రెగ్యులర్ వెర్బ్ అదే చెప్తుంది. రాంగ్. రెగ్యులర్ వెర్బ్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు ఫినిష్ ఉంది అనుకోండి. ఓ ఇర్రెగ్యులర్ వెర్బ్ అడిగారు కదా. ఓకే, ఇర్రెగ్యులర్ వెర్బ్ అడిగేశారు, అది రాంగ్. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. వాక్, ఈడీ ఉంది, రెగ్యులర్ వెర్బ్ అవుతుంది పాస్ట్ టెన్స్ లో. గో, రైట్ ఆన్సర్. గో, వెంట్, గాన్. సో ఫినిష్ మళ్ళీ. ఎస్, రైట్ ఆన్సర్. వాక్ ఇర్రెగ్యులర్ వర్బ్ కాదు. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. మీకు అర్థమైపోయింది ఇప్పుడు. స్పెండ్, స్పెండ్, స్పెండ్. ఓ టైం అయిపోయింది, మళ్ళీ ఆడదామా? రైట్. సో చిల్డ్రన్, దిస్ టైమ్ లెట్స్ ప్లే వెల్. సో నౌ యు నో వాట్ ఇస్ ద రెగ్యులర్ వర్బ్, వాట్ ఇస్ ద ఇర్రెగ్యులర్ వర్బ్. పాస్ట్ టెన్స్ లో ఈడీ ఉంటే అదేంటది? రెగ్యులర్ వర్బ్. ఇప్పుడు బ్రింగ్, బ్రాట్, బ్రాట్. టాక్ ఉంది, అదేంటో రెగ్యులర్ ఇర్రెగ్యులరా?
Regular verb. Drink, drank, drunk. That's irregular. Be. Was, were, been. Spent, spent, spent. Very good. Close regular verb. Close past tense D kada. Clean kuda regular. Yes, you are right. చూడండి మళ్ళీ వస్తే గివ్ గివ్ గేవ్ గివెన్ డ్రింక్ కూడా రన్ ఎస్ స్పెండ్ గుడ్ గివ్ గ్రో డ్రింక్ వెల్బెన్ మనం ఫాస్ట్ ఉండాలి డ్రింక్ రన్ ఓకే గో యువర్ టైమ్ ఇస్ అప్ సో చిల్డ్రన్ I hope you understood now what's a regular verb and what is an irregular verb. ఇప్పుడు మనం ఇక్కడ ఉండే వర్డ్స్ చూసి ఏది రెగ్యులర్ ఏది ఇర్రెగ్యులర్ మనమే ఫైండ్ అవుట్ చేద్దాం ఓకేనా ఇది విల్ హ్యావ్ టైం ఇంతవరకు మనం ఆడుకున్నాం చక్కగా బట్ ఇందులో మనం ఏం చేద్దామంటే రెగ్యులర్ వర్బ్ ఏది ఇర్రెగ్యులర్ వర్బ్ ఏది ఫైండ్ అవుట్ చేసి మనమే సార్ట్ అవుట్ చేద్దాం ఆర్ యు రెడీ ఇప్పుడు మీకు టైం ఉంది మీరు చెప్తే మనం చేద్దాం ఓకే గో ఇర్రెగ్యులర్ వర్బ్ నెక్స్ట్ చెప్పండి రన్ ఇర్రెగ్యులర్ వర్బ్ ఏంటమ్మా ఈలోగా రెగ్యులర్ వర్బ్ చెప్పండి ఒకటైనా రెగ్యులర్ వర్బ్ చెప్పండి వేగం రండి కంపాస్ కుక్ రెగ్యులర్ వర్బ్ తుమ్మితి రా ఇక్కడికి వచ్చేస్తావా రైట్ కుక్ ఇంకా చెప్పండి గివ్ రెగ్యులర్ ఇర్రెగ్యులరా ఇప్పుడే జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను రెగ్యులర్ వర్బ్ లో పాస్ట్ టెన్స్ లో ఏముంటది ఈడి బి ఆర్ ఈడి ప్లే పాస్ట్ టెన్స్ ఏంటి ప్లేడ్ పిఎల్ఏ వైడి కాబట్టి ఏంటి అది రెగ్యులర్ అలా కాకుండా గోకు 3 ఫార్మ్స్ ఏంటి గో వెన్ గోన్ అని డిఫరెంట్ గా ఉన్నాయి కదా దాట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఇర్రెగ్యులర్ ఇప్పుడు ఈట్ ఏమవుద్ది ఈటెడ్ అంటామా ఏట్ అంటామా ఈట్ ఏట్ ఈటెన్ ఇర్రెగ్యులర్ వర్బ్ సింగ్ చెప్పండి సింగ్ పాస్ట్ టెన్స్ ఎవరు తెలుసు సింగ్ sang sung రెగ్యులరా ఇర్రెగ్యులరా ఇట్స్ ఇర్రెగ్యులర్ క్లోజ్ రెగ్యులర్ ఎందుకంటే క్లోజ్ పాస్ట్ టెన్స్ డి వాష్డ్ అని చెప్పాలి ప్రొనౌన్స్ వన్స్ అగైన్ వాష్డ్ టా సౌండ్ రావాలి నాట్ వాష్డ్ అని పిల్లలు రాసుకోండి అందరు కూడా నోట్స్ దిస్ వెరీ ఇంపార్టెంట్ ఐ టోల్డ్ యూ టీచర్స్ సో నేను చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు రైట్ దిస్ నోట్స్ బికాస్ వీ హ్యావ్ టైం రెగ్యులర్ వర్బ్స్ ఒక ప్రక్క రాయండి ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఒక ప్రక్క రాయండి వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం నౌ ఓకే రైట్ ఇదే మీరు నోట్స్ లో రాసుకోవాలి ఎవ్రీబడి వెన్ ఎవర్ యూ కమ్ టు దిస్ క్లాస్ ఈ రోజు డేట్ వేసుకొని టుడేస్ టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ నుంచి మనం గ్రామర్ అలాగే రైటింగ్ అండ్ స్పీకింగ్ యాక్టివిటీస్ నేర్చుకుంటాం అందులో ఫస్ట్ యాక్టివిటీ మనం ఏం చేస్తున్నాము రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ క్లాసిఫై చేసుకుందాం సో ద నెక్స్ట్ వన్ ఇస్ రెగ్యులర్ వర్బ్స్ దేనికి అంటారు పాస్ట్ టెన్స్ లో డి గాని ఈడి గాని డాన్స్ ఉంది పాస్ట్ టెన్స్ ఏంటి డాన్స్ మళ్ళీ ఇప్పుడు ఇందులోకి వెళ్దామా 5 కంప్లీట్ చేద్దామా టేక్ టుక్ టేకెన్ ఇర్రెగ్యులర్ వర్బ్ ఎక్కడ ఈడి రాలేదు కదా అదే టాక్ అయితే టాక్ లేదు వాక్ అయితే వాక్డ్ టాక్డ్ అని ఈడియే కాబట్టి రెగ్యులర్ ఇర్రెగ్యులరా రెగ్యులర్ ఇదిగో టాక్ కూడా ఉంది ఇక్కడ వాక్ టాక్ చెప్పండి టాక్డ్
I talked yesterday. Right, okay? I talked to my friend. తర్వాత మళ్ళీ called. మరి ఇప్పుడు ఇందులోకి వద్దామా? రైట్, నో, రైట్ చెప్పండి. రైట్, రోట్, రిటర్న్. రైట్, రోట్, రిటర్న్. కాబట్టి రెగ్యులర్, ఇర్రెగ్యులర్. Irregular. See, saw, seen. See, saw, seen. Buy, bought, bought. ఈ వర్బ్స్ అన్నిటితో కూడా మనం ఈరోజు సింపుల్ ప్రెజెంట్ ఎలా మాట్లాడాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా చెప్పాలి, సింపుల్ ఫ్యూచర్ ఎలా చెప్పాలి కూడా నేర్చుకుంటాం. కాబట్టి ఎవ్రీబడి షుడ్ write this and learn this and practice this. ఇంకా రెండు మిగిలిపోయాయి. బ్రింగ్ ఎట్ పెడదాం? ఇర్రెగ్యులర్ అయినా ఎందుకు? బ్రింగ్ పాస్ట్ టెన్స్ ఏంటి? బ్రాట్. వాట్ డిడ్ యూ బ్రింగ్ టుడే? ఐ బ్రాట్ బుక్స్. బ్రింగ్ ఫర్ మీ? ఐ బ్రాట్ స్వీట్స్. అర్థమైందా? బ్రింగ్ పాస్ట్ టెన్స్ ఏంటి? బ్రాట్. అందులో డి గాని ఈడి గాని వచ్చిందా? రాలే. కాబట్టి రెగ్యులర్, ఇర్రెగ్యులర్. ఇర్రెగ్యులర్. అదే జంప్. జంప్ పాస్ట్ టెన్స్ ఏంటి? జంప్. స్పెల్లింగ్ JUMPED. దాట్స్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు చూద్దాం మనం రాసినవి కరెక్టా కాదో. ఓకే, చూద్దాం. లీడర్ బోర్డ్. Oh, very good. Everybody has done well. ఒకసారి ఆన్సర్స్ అందరికి చూపిస్తాను. రెగ్యులర్ వర్బ్స్ ఇవి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఇవి. చక్కగా రాసుకోండి. టీచర్స్, I ask you, even you can take the pictures also. Later on, even children can write or make use of these verbs. Ready? సో నెక్స్ట్ మనం ఈ వర్బ్స్ వచ్చాక మన తాలూకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా మాట్లాడాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా మాట్లాడాలి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎలా మాట్లాడాలి. ఓకే, నెక్స్ట్. So now we'll go with ఒక స్మాల్ ఈ వర్బ్స్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ అన్ని టెన్సెస్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఓన్ గా సెంటెన్స్ రాస్తాం. ఈరోజు ఒక వర్బ్ ఇస్తాను, మీరే సెంటెన్స్ చెప్పాలి, రాయాలి. ఆర్ యు రెడీ? ఎస్. Get ready now. Identify the tense of he is playing cricket. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారంటే ఏ టెన్స్ చెప్పండి? ప్రెసెంట్ అవుతూ ఉంది కదా. వెరీ గుడ్. ఇట్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. వాట్ ఆర్ యూ డూయింగ్ చిల్డ్రన్? వి ఆర్ రైటింగ్, వి ఆర్ వాచింగ్, వి ఆర్ లిసనింగ్ కదా. మరి చేంజ్ ఐ వాక్ టు స్కూల్ టు ఫ్యూచర్ టెన్స్. ఇది రెగ్యులర్ వర్బా, ఇర్రెగ్యులర్ వర్బా చెప్పండి? పాస్ట్ టెన్స్ లో ఏది ఉంటది? ఈడి ఉంటది. సో రెగ్యులర్ వర్బ్. సో ఇప్పుడు ఏం చేయాలి? పాస్ట్ టెన్స్ అంటే ఏం చేయాలి? ఐ విల్ వాక్ అనాలా, ఐ వాక్డ్ అనాలా? ఐ వాక్డ్ అనకూడదు, ఐ వాక్డ్. వన్స్ అగైన్, I walked. I walked. 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 I talked. My mother cooked. Cooked food. I walked future tense. Sorry. I will walk anali. Okay?
సో ఫ్యూచర్ టెన్స్ అంటే ఏం చెప్పాలి? ఐ విల్ వాక్. రేపు నేను ఆడతానంటే ఏం చెప్పాలి? ఐ విల్ ప్లే. రేపు నేను వైజాగ్ వెళ్తానంటే ఏం చెప్పాలి? ఐ విల్ గో. ఓకే, నేను రేపు ఫ్రూట్స్ తెస్తాను. ఐ విల్ బ్రింగ్ ఫ్రూట్స్. ఐస్ క్రీమ్ తింటాను. ఐ విల్ ఈట్ ఐస్ క్రీమ్. తర్వాత చూద్దాం. ఐడెంటిఫై ద టెన్స్. షీ వాస్ సింగింగ్. షీ ఈస్ సింగింగ్. ఐఎమ్ సింగింగ్ అబౌట్ ప్రెజెంట్ కండిషన్స్ అనుకున్నాము. అలాగే దీన్ని ఏమంటారంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నేను పాడుతూ, ఆమె అమ్మాయి పాడుతూ ఉంది. ఇప్పుడు చూడండి అమ్మా ప్లీజ్. దే ఆర్ ఈటింగ్. దీన్ని పాస్ట్ కంటిన్యూస్ చేయాలి. ఆర్ ఈటింగ్, ఐ ఆమ్ ఈటింగ్, షీ ఈజ్ ఈటింగ్ అంటే ప్రెజెంట్ కండిషన్స్. పాస్ట్ కంటిన్యూస్ అయితే ఏమవుద్ది? ఆర్ ఏమవుద్ది? దే వర్ ఈటింగ్. ఏమనాలి? ఒకే అబ్బాయి తింటున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? హీ వాజ్ ఈటింగ్. రమ్య తింటుంది, అప్పుడు రమ్య ఆర్ షీ వాజ్ ఈటింగ్. ఓకేనా? అలా. నెక్స్ట్. సో దే వర్ ఈటింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫ్యూచర్ టెన్స్ ఆఫ్ he runs? What is the future tense of he runs? He runs every day. అమ్మా వినండి. he runs every day ఏ టెన్స్? ప్రెజెంట్ టెన్స్. ఎవ్రీ డే అవుతుంది కదా, ప్రెజెంట్ టెన్స్. I run, he runs, she runs. వాళ్ళు పరిగెడతారంటే they run. అర్థమైందా? I run, we run, you run, they run. కానీ షీ అయితే ఏం చెప్పాలి? హీ రన్స్ ఎవ్రీ డే. షీ రన్స్ ఎవ్రీ డే. మై ఫ్రెండ్ రన్స్ ఎవ్రీ డే. ఏం చెప్పాలి? మై ఫ్రెండ్ రన్స్ ఎవ్రీ డే. ఫ్రెండ్ రోజు ఆడతాడు, అప్పుడు ఏం చెప్తారు? మై ఫ్రెండ్ ప్లేస్ ఎవ్రీ డే. మరి వాట్ ఇస్ ద ఫ్యూచర్ టెన్స్? ఇంత ముందు నేర్చుకున్నాం కదా. ఫ్యూచర్ టెన్స్ అంటే ఏం చెప్పాలి? ఇందులో ఏం చెప్పండి? వెరీ గుడ్. దిస్ బ్లూ ఇస్ కరెక్ట్. హీ విల్ రన్. రేపు వాడు ఆడతాడు, రేపు క్రికెట్ ఆడతాడు వాడు. చెప్పండి. హీ విల్ ప్లే క్రికెట్. రేపు ఫ్రూట్స్ తెస్తాడు. హీ విల్ బ్రింగ్ ఫ్రూట్స్. నాకు స్వీట్స్ ఇస్తాడు. హీ విల్ గివ్ స్వీట్స్. ఐస్ క్రీమ్ తింటాడు. హీ విల్ ఈట్ ఐస్ క్రీమ్. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఫ్రూట్స్ తింటాను, అప్పుడు ఏం చెప్పాలి? ఐ విల్ ఈట్. అలాగే ఐకి బికి షల్ ఈట్ అంటాము, బట్ స్పోకెన్ లాంగ్వేజ్ లో ఐ విల్ ఈట్ ఫ్రూట్స్ అన్న తప్పులేదు. ఓకే, ఐ ఈట్ ఫ్రూట్స్. అర్థమైందా చిల్డ్రన్? సో ఐల్ ఈట్ ఫ్రూట్స్ టుమారో. నేను రేపు వాట్ విల్ యూ బై చెప్పండి. వాట్ విల్ యూ బై? ఎవ్రీబడి ట్రై టు సే వాట్ విల్ యూ బై. ఐ విల్ బై. చెప్పండి. ఐ విల్ బై చాక్లెట్స్. ఐ విల్ బై ఐస్ క్రీమ్. ఐ విల్ బై బుక్స్. ఐ విల్ బై గ్రీటింగ్ కార్డ్స్. విచ్ మంత్ ఇస్ దిస్? December kada? 25th. What was the occasion? What is the occasion? Christmas. January 1st? New Year. So మనం ఏం కొందాం? I will buy greeting cards. ఎంతమంది గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేస్తారు? ప్రిపేర్ చేయాలి. అప్పుడు ఏం చెప్తాం? I will prepare greeting cards. మా ఫ్రెండ్స్ గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తాను, చెప్పండి ఏం చెప్తారు? I will give greeting card. Okay, so answer ఇక్కడ ఏంటమ్మా? He will run is the right answer. Very good, బాగా రాసుకుంటున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఐడెంటిఫై ద టెన్స్. చూడండి, ఇది ఎంతమంది పిల్లలు కరెక్ట్ గా చెప్తారో చూస్తారు. Without traveling. What do you like? Without traveling. మరి తేజ గారు ఉన్నారు,
He loves eating. He loves playing. నాకు ఇష్టమనేసరికి నేనేం చెప్తాను? I love playing games. I love eating ice cream. I love eating ice cream. I love skating. I love reading books. Superb. Very good. I love reading books. What do you like or what do you love అంటే ఏం చెప్పాలి? I love reading books. ఓకేనా? రైట్. సో వి లవ్ ట్రావెలింగ్ అనేది ఏ టెన్స్ చెప్పండి? సింపుల్ ఫ్యూచరా, సింపుల్ ప్రెసెంటా, ఫ్యూచర్ కండిషన్సా, ప్రెసెంట్ కండిషన్సా? మీకంతా అక్కడ ఇంగ్ ఉంది కాబట్టి ప్రెసెంట్ కండిషన్స్ అనుకున్నారు. నో, వినండి జాగ్రత్తగా. ఐ ఆమ్ ప్లేయింగ్ నౌ, ఐ ఆమ్ రైటింగ్ నౌ ఉంటే ప్రెసెంట్ కండిషన్స్. కానీ ఇక్కడ ఐ లైక్, ఐ లవ్ అని ఉంది కాబట్టి ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్సే. నాకు ఆడుకోవడం అంటే ఇష్టం, పాడుకోవడం అంటే ఇష్టం. అలా చేంజ్ ద ప్రెసెంట్ టెన్స్, చేంజ్ టు ప్రెసెంట్ టెన్స్. షీ విల్ డాన్స్, ఏ టెన్స్? షీ విల్ డాన్స్ ఏ టెన్స్ అనుకున్నాం? షీ విల్ డాన్స్ టుమారో, షీ విల్ డాన్స్ టుమారో. ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్. షీ విల్ డాన్స్ టుమారో, అది ఫ్యూచర్ టెన్స్. మరి ప్రెసెంట్ టెన్స్ ఏమవుద్ది చూడండి. షీ డాన్సెస్, షీ విల్ బి డాన్సింగ్ అంటే ఫ్యూచర్ కండిషన్స్. షీ డాన్స్డ్ యెస్టర్డే అంటే పాస్ట్ టెన్స్. షీ ఈస్ డాన్సింగ్ నౌ అంటే, షీ ఈస్ డాన్సింగ్ నౌ అంటే ప్రెసెంట్ కండిషన్స్ అవుద్ది. రైట్ ఆన్సర్ ఇస్ షీ డాన్సెస్ ఎవ్రీ డే. మనం అనుకున్నాం కదా, అబ్బాయి రోజు ఆడుతుందంటే షీ ప్లేస్. రోజు అమ్మాయి హెల్ప్ చేస్తుంది వాళ్ళ మమ్మీకి. ఇప్పుడు ఏం చెప్పాలి? షీ హెల్ప్స్ హెర్ మామ్. ఓకే. మరి అమ్మాయి రోజు మార్కెట్కి వెళ్తుంది, ఏం చెప్పాలి? షీ గోస్ టు మార్కెట్ ఎవ్రీ డే. ఏం చెప్పాలి? ఇలా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే రోజు దాని గురించి మనం సెంటెన్స్ మాట్లాడుకోవచ్చు. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. మై ఫాదర్ గోస్ టు ఆఫీస్ ఎవ్రీ డే. మై మదర్ కుక్స్ ఫుడ్ ఎవ్రీ డే. I help my mom. My brother doesn't help my mom. Okay. He eats food. ఇలా మనం చెప్పుకోవచ్చు. So the right answer is she dances. What is the past tense of they swim? They swim అంటే తెలుసా మీకు? ఎక్కడ మనం స్విమ్మింగ్ చేస్తాం? వాటర్ ఏంటంటది? పాండ్ లో, అలాగే వాటర్ టబ్ ఉంటుంది, కొన్నిసార్లు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఓకే. సో దే స్విమ్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్ ఆర్ దే స్విమ్ ఇన్ ద పాండ్ ఆర్ దే స్విమ్ ఇన్ ద రివర్ ఎవ్రీ డే. ఇక్కడ చాలా మంది విలేజ్ స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళు చక్కగా వాళ్ళ విలేజెస్ లో, ఇక్కడ మనకు ఉంది కదా, అక్కడ కూడా చాలా మంది ఎవరైనా స్నానం చేశారా? సో సమ్ టైమ్స్ దే విల్ స్విమ్, దే స్విమ్. మరి దీని పాస్ట్ టెన్స్ ఏం చెప్తారు? స్విమ్ పాస్ట్ టెన్స్ ఏంటి? దే స్వామ్. పాస్ట్ టెన్స్ ఏంటి? దే స్వామ్ యెస్టర్డే. దే స్వామ్ లాస్ట్ సండే. రేపు వాళ్ళు స్విమ్ చేస్తారంటే ఏం చెప్పాలి? దే విల్ స్విమ్. దే విల్ స్విమ్. దే విల్ స్విమ్ టుమారో అని చెప్పాలి. ఓకే. మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? దే స్వామ్. పాస్ట్ టెన్స్ ఏం చెప్పాలి? దే స్వామ్. దే స్వామ్. ఈవెన్ యూ కెన్ టేక్ వన్ పిక్చర్ ఆల్సో, యూ కెన్ టేక్ ఇట్. దే స్వామ్. ఏమని చెప్పాలమ్మా? దే స్వామ్. వాళ్ళు వాటర్ తాగారు, అప్పుడు ఏం చెప్తారు? దే డ్రాంక్. దే డ్రాంక్ వాటర్. నిన్న వాళ్ళు గేమ్ ఆడారు. దే ప్లేడ్ గేమ్. దే ప్లేడ్ గేమ్. సో రైట్ ఆన్సర్ ఇస్ దే స్వామ్. నెక్స్ట్ చూద్దాం మళ్ళీ. కన్వర్ట్ టు ఫ్యూచర్ టెన్స్. ఐ ఆమ్ రీడింగ్. ఇప్పుడు నేను చదువుతున్నాను, రేపు నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఏం చెప్పాలి? ఐ ఆమ్ రెడ్డా, ఐ రెడ్డా,
I was reading. I will read. Very good. I will read newspaper tomorrow. చెప్పండి. I will read newspaper tomorrow. ఓకే. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది కొంచెం ఇంతవరకు సింపుల్ టెన్స్ నేర్చుకున్నాము. ఇది పర్ఫెక్ట్ టెన్స్. ఎలా ఏం చేయాలనేది మనం తర్వాత చూసుకుందాం. షీ హాస్ బీన్ స్టడీయింగ్ సిన్స్ 4 AM. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ మార్నింగ్ లేచారు, హోంవర్క్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు కదా అందరు కూడా. కాబట్టి మనం ఏం చెప్తామంటే షీ హాస్ బీన్ స్టడీయింగ్ సిన్స్ 4 AM. ఎప్పుడు స్టార్ట్ చేసిన అమ్మాయి వర్క్? 4 o'clock. ఇంక ఇప్పుడు కూడా చదువుతున్నారు కదా మీరంతా. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం ఏం చెప్తామంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంట. మరి ఆ ప్రెసెంట్ టెన్స్ ఏంటి, పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి, నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం. ఓకే చిల్డ్రన్? సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. ఇప్పుడు మనం అందరం కూడా సరదాగా నేను కూడా మీతోనే రాస్తాను. సో ఎవ్రీబడి వాట్ విల్ డూ ఇస్ let us write this. Okay? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అందరం కూడా రాద్దాం ఇక్కడ. రెడీయా? రైట్. సో మీకు ఇచ్చే వర్డ్ చెప్తాను చూడండి. ఐ డాష్ ప్లే. మీకు నచ్చిన గేమ్ రాసుకోవచ్చు. మీకు నచ్చింది ఏదైనా సరే. ఓకే, చూసుకోండి. ఐ ప్లే ఖోఖో. ఓకే, ఖోఖో. ఇందులో పెద్ద చేంజెస్ ఏం లేవు, ఎందుకంటే ఐ ప్లే ఖోఖో డైలీ ఆర్ ఎవ్రీడే. ఇదే టెన్స్ అమ్మా, ప్రెసెంట్ టెన్స్. ఇప్పుడు దీన్ని పాస్ట్ టెన్స్ ఎవరు చెప్తారు? ఎవరు చేస్తారు చెప్పండి? ఐ ప్లే. ప్లే రెగ్యులర్ వెర్బా ఇర్రెగ్యులర్ వెర్బా? రెగ్యులర్. ఎందుకు? ప్లే పాస్ట్ టెన్స్ ఏం చెప్పాలి చెప్పండి? ప్లేడ్. పాస్ట్ టెన్స్ ఏముంటది? PLAYED. సో ఆన్సర్ చెప్పండి. ఐ PLAYED. నేను క్రికెట్ ఆడాను చెప్పండి. అప్పుడు I played cricket yesterday. I played cricket yesterday. So ఇది ఏ టెన్స్? పాస్ట్ టెన్స్. దీనికి రెడ్ కలర్ ఇద్దాం. ఓకే. రేపు నేను ఏంటంటే చెస్ ఆడతా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. Let's give a big round of applause. Your name? Lakshi? Ilachi. Very good, very good. So, ఇప్పుడు ఏం చెప్పాలి ఆన్సర్? చెప్పము. I will play chess. ఎస్టర్డే టుమారో. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఒక వెర్బ్ ఇస్తాను. ఇలా మనం దీనికి ఓకే, ఇస్ దిస్ కలర్ ఓకే ఆర్ యా దిస్ కలర్ ఇస్ ఓకే, ఫైన్. అర్థమైందమ్మా? ఇప్పుడు మీకు కొత్త వెర్బ్ ఇస్తాను నేను. ఓకే, మీకు ఇచ్చే వెర్బ్ ఏంటంటే ఈట్. దాని పాస్ట్ టెన్స్ కూడా రాస్తాను. ఈట్ పాస్ట్ టెన్స్ ఏంటి? ATE. ఎయిట్. ఫ్యూచర్ టెన్స్ లో ఏం రాస్తాము? ఐ విల్ ఈట్. ఇప్పుడు ఒక రోజు సండే చెప్పండి. ఎవరు చెప్తారు ఫస్ట్? నేను రోజు రామా చెప్పమ్మ. ముందు ప్రెజెంట్ చెప్పాలి. వాట్ డు యు ఈట్ డైలీ? వెరీ గుడ్. ఐ ఈట్ రైస్ ఎవ్రీ డే. I eat food every day or rice every day? I eat rice and dal or curry every day. I eat rice daily అనేస్తాను. నాకు టైం సరిపోదు. ఓకేనా?
నిన్న నేను బిర్యానీ తిన్నాను. ఐ ఏమనాలి? ఐ ఏంటనాలి? ఈట్ అనాలా, ఏట్ అనాలా? ఇది చెప్పినప్పుడు కూడా మనం ఏమనాలంటే ఐ ఎయిట్ బిర్యానీ. ఎస్, ఐ ఎయిట్ బిర్యానీ yesterday. వెరీ గుడ్. అందరు రాసుకుంటున్నారు కదా ఇప్పుడు? ఐ ఎయిట్ బిర్యానీ yesterday. నేను ఐస్ క్రీమ్ తింటాను. ఐ విల్ ఈట్ ఐస్ క్రీమ్ టుమారో. రాసుకోండి అందరూ. ఐ విల్ ఈట్ ఐస్ క్రీమ్ టుమారో. ఐస్ క్రీమ్ tomorrow. Okay, so ఇది past tense, ఇది present tense, ఇది future tense. So simple present, simple past, simple future అర్థమైంది కదా పిల్లలు? ఓకే, హోప్ యు అండర్స్టూడ్. మరి ఇలాగే నెక్స్ట్ మీరు చాలా వర్డ్స్ అలా ప్రాక్టీస్ చేసుకుంటే రోజు మీరు మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇలా కాకుండా మనం ఇంకోలా చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అయితే ఇలా చెప్పుకున్నాం. హీ షీ అయితే ఈ ఒక్క ఫస్ట్ సెంటెన్స్ మాత్రం ఏమవుతుందంటే హీ ప్లేస్. వెరీ గుడ్, హీ ప్లేస్ ఖోఖో. అదే హీ ప్లేడ్ మారదు. షీ గాని హీ గాని కూడా ఇది కూడా హీ విల్ ప్లే కూడా మారదు. కానీ మళ్ళీ ఇక్కడ షీ అన్నాం అనుకోండి, షీ ఈట్ అనాలా, షీ ఈట్స్ అనాలా? షీ ఈట్స్. అర్థమైందా పిల్లలు? షీ ఈట్స్ రైస్ డైలీ. అమ్మాయి నేను బిర్యానీ తింది, అప్పుడు ఏం చెప్తాం? షీ ఏట్ బిర్యానీ. రేపు వాళ్ళు ఐస్ క్రీమ్ తింటారు. వాళ్ళు షీ అనాలా, దే అనాలా? హలో, దే అనాలి. దే అనాలి. వెరీ గుడ్. ఓకే, దే విల్ ఈట్ ఐస్ క్రీమ్. సో మరి నెక్స్ట్ మనం పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. ఈ పర్ఫెక్ట్ టెన్స్ చూసిన తర్వాత మళ్ళీ మనం ఇలాగే ప్రాక్టీస్ చేద్దాం. రెడీ? రైట్. లేదా? ఓకే, I'll show you now. Wow, what do you find? Beautiful sunset. Okay, I such a beautiful sunset before. Okay, I have never seen అంటుంది అమ్మాయి. దీన్ని పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఓకేనా? మరి ఇప్పుడు చూడండి, దిస్ గర్ల్ ఇస్ రన్నింగ్. ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్త చూడండి. By the time we arrived at the station, the train, అమ్మా ట్రైన్ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది, ఇంకెక్కడ పట్టుకుంటుంది అమ్మాయి. ఇలాంటి దానికి ఏం చెప్తామంటే అమ్మా, చిల్డ్రన్ లిసన్ కేర్ఫుల్లీ. వెన్ దేర్ ఆర్ టూ యాక్షన్స్, మొదట ఏ యాక్షన్ జరిగిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి. అందుకు దీన్ని ఏమంటాము? దే హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. వాళ్ళు ముందు రీచ్ అయ్యారా, లేకపోతే ట్రైన్ ముందు వెళ్ళిపోయిందా? ట్రైన్ వెళ్ళిపోయింది, వాళ్ళు రీచ్ అయ్యారు. వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అంటాం. ఇదే చూడండి, బాబు ఏమంటున్నాడు, పాప అంటారు. షీ డాష్ హర్ హోంవర్క్ by the time her friends called her. She had finished. కాల్ చేసారు, ముందే హోంవర్క్ చేసింది. ఇది ఎక్కడ చూడండి, they dashed in Paris for 5 years before they moved. బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. సో దే హ్యాడ్ లివ్డ్ ఎక్కడ? ఇన్ పారిస్. Oh, he dashed back from his trip to Japan.
ఓకే, ఇక్కడ దీన్ని మనం హీ హ్యాస్ జస్ట్ గాట్ అనాలి. హీ కాబట్టి హ్యాస్ జస్ట్ గాట్ ఫ్రమ్ జపాన్ అంటారు. అయ్యో, వి డాష్ ఈచ్ అదర్ ఫర్ 10 years నౌ అంటే మా ఇద్దరికి కూడా ఎప్పటి నుంచి తెలుసు? 10 years నుంచి. వి ఉంది కాబట్టి హ్యావ్ అనాలా, హ్యాజ్ అనాలా? వి హ్యావ్ నోన్ అనాలి. ఐ అంటే హ్యావ్ నోన్, హీ ఉంటే షీ ఉంటే హ్యాజ్ నోన్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ద స్టామ్. స్టామ్ అంటే పెద్ద తుఫాన్ వచ్చింది. వి డాష్ అవుట్ సైడ్ టు అసెస్ ద డ్యామేజ్. ఇక్కడ ఆఫ్టర్ గానీ బిఫోర్ గానీ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ వాడమన్నాడు కాబట్టి ఏంటి రాయాలి? హ్యాడ్ పాస్డ్. తర్వాత ఐ డాష్ పిజ్జా అంటిల్ ఐ వెంట్ టు అమెరికా. అంటే నేను అమెరికా వెళ్ళినంత వరకు కూడా ఏం తినలేదు, పిజ్జా తినలేదు. సో అప్పుడు ఏం చెప్తామంటే ఐ హ్యావ్ నెవర్ ఈటెన్. ఓయ్ ఎక్కడుందా మీది? అంటిల్ ఐ వెంట్. ఓకే, సో ఐ హ్యాడ్ నెవర్ ఈటెన్. ఇంతవరకు నేను వెళ్ళనంత వరకు. అది ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్. ద చైల్డ్ డాష్ టు బెడ్ వెన్ దర్ పేరెంట్స్ గాట్ హోమ్. పేరెంట్స్ వచ్చేసరికి ఆల్రెడీగా తను పడుకుని పోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తామంటే ద చైల్డ్ హ్యాడ్ ఆల్రెడీ గాన్. పేరెంట్స్ వచ్చేసరికి పడుకుని పోయింది ఆ అమ్మాయి. షీ డాష్ 3 books దిస్ మంత్. అమ్మ జాగ్రత్త. దిస్ మంత్ అన్నామంటే అర్థం ఏంటంటే అది దిస్ మంత్, దిస్ మార్నింగ్ ఇలా అంటే దాన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటారు. సో హీ హ్యాస్ రెడ్ 3 books దిస్ మంత్. రెడ్ అని చదవాలి, హీ హాస్ రెడ్ అని చదవాలి. ఓకే, మరి నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే ఇంతవరకు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీచింగ్ చూసాం కదా. మరి మిస్ బీమ్ స్కూల్లో ఏంటి, ఎప్పుడు ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్ మళ్ళా చెప్తారా పేజెస్? నో. ఈరోజు కూడా చూసారా మనం యాక్చువల్గా ఏంటి? హలో, టుడే నాట్ మచ్ రైటింగ్. మనం ఏం చేసాం ఈరోజు? మాక్సిమం మనం చక్కగా మీరు అందరూ చెప్తున్నారు, కొంతమంది స్టూడెంట్స్ రాసుకుంటున్నారు, కొంతమంది స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు చూద్దాం అందరు కూడా టీచింగ్ మెథడ్స్ లో కన్వెన్షన్. అమ్మా ప్లీజ్, మనకి ఇది స్పీకింగ్ టాపిక్, ఇది మీరందరూ కూడా చెప్పాలి. కన్వెన్షనల్ వేస్, అన్కన్వెన్షనల్. కన్వెన్షనల్ అంటే పూర్తిగా ఓల్డ్ ట్రెడిషనల్ పద్ధతి. ఏవేవి కన్వెన్షన్ లో, ఏవేవి అన్కన్వెన్షన్ లో మీరే చెప్పాలి. చూడండి, చూద్దాం. టెక్స్ట్ బుక్స్, ఓకేనా? ఇప్పుడు మనం రైటింగ్ స్టోరీస్ కంపోజిషన్ ట్రెడిషనల్ ఇన్నోవేటివా? ఇది ట్రెడిషనల్. ఇదేంటమ్మా? ఓకే, దీని ప్రకారం వెళ్దాం. టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంది కదా, దీని బదులు మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ బుక్స్ కాకుండా ఇక్కడ రావాలి ఇంటరాక్టివ్ లెర్నింగ్. రైటింగ్ ఎక్కడెక్కడ ఉంది? రైటింగ్ స్టోరీస్ కాంపోజిషన్స్ బదులు మనం క్రియేటివ్ థింకింగ్. ఓకేమ్మా? మరి లెక్చర్ మెథడ్, టీచర్ మెథడ్ ఇలా చెప్పకుండా ఇన్నోవేటివ్ టీచింగ్ అప్రోచెస్. ఓకేనా? మరి మెమరైజేషన్, కంఠస్థ పెట్టడం కాకుండా మనకేంటి ఇప్పుడు ఏం చేయమంటున్నారు? ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఎప్పుడు యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ కాదు, మనకేంటి కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్. ఓకే, సో ఇందులో ఒక్కటి యాక్చువల్గా మనకి మెమరైజేషన్ బదులు మనం ఏం చేసుకున్నామంటే ప్రాజెక్ట్ బేస్డ్, ఒక ప్రాజెక్ట్ ఇచ్చి నేర్చుకోవడం. అలాగే కన్వెన్షనల్ ట్రెడిషనల్ బదులు మనము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మెథడ్స్ మనం నేర్చుకుంటున్నాం.
ఒకసారి ఆన్సర్స్ చూద్దాం. ఆ రెండు మిస్ అయ్యే మళ్ళీ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ అంటే జస్ట్ ఇప్పుడు మనం డిస్కషన్ చేయాలి. ఐ విల్ షో ద ఆన్సర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, చూడండి. టెస్ట్లు మనం ఎలాంటి టెస్ట్లు ఉన్నాయి? అంతకుముందు ఎలా ఉండేది? యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు ఏంటుంది? కాంపిటెన్సీ బేస్డ్. Do you know what is a competence based test? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ గురించి ఈరోజు నేర్చుకున్నామా లేదా? నేను ఒక వెర్బ్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు మీరు ఏం చెప్పడం రావాలి? ప్రెజెంట్ టెన్స్ లో, పాస్ట్ టెన్స్ లో, ఫ్యూచర్ టెన్స్ లో నేను ఎలా చెప్పాలి రావాలి, యూజ్ చేయాలి. ప్లే ఉంది అనుకోండి, నేను రోజు ఖోఖో ఆడుతున్నప్పుడు ఏం చెప్పాలి? ఐ ప్లే ఖోఖో ఎవ్రీడే. నేను వాలీబాల్ ఆడినప్పుడు ఏం చెప్పాలి? ఐ ప్లేడ్ వాలీబాల్ యెస్టర్డే. రేపు నేను చెస్ ఆడతానంటే ఐ విల్ ప్లే చేస్తాను. అలా మీకు ఎవరికైనా సరే బై హార్ట్ చేయమంటున్నారా? మన ఇంగ్లీష్ లెసన్ ఏమైనా బై హార్ట్ చేస్తారు, కంటస పెడుతున్నారా? నో, కంప్లీట్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. అలాగే పాత టీచింగ్ మెథడ్స్ ఏం లేవు, కొత్తగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు విద్యాశక్తి క్లాసెస్ చూస్తున్నాం. మీ రెగ్యులర్ క్లాస్ కి దీనికి తేడా ఏంటి పిల్లలు? చెప్పండి. రెగ్యులర్ క్లాసెస్ లో మీరు ఎలాగైనా ఇలా గేమ్స్ ఆడుతున్నారు ఎప్పుడైనా? నో, యూఆర్ ఎంజాయింగ్ ఫన్. దిస్ ఈస్ ఇన్నోవేటివ్ లెర్నింగ్. డూ యూ ఎంజాయ్ దిస్? అఫ్ కోర్స్ యూఆర్ ఎంజాయింగ్. అలాగే అంతకు ముందు రైటింగ్ స్టోరీస్, పిల్లలు రైట్ ఏ స్టోరీ, 5 pages 10 pages కాంపిటీషన్. రైట్ ఏ స్టోరీ ఆన్ కౌ. ఒక ఎస్సే కౌ మీద రాయమనేవాళ్ళు, ఓన్లీ కౌ ఎస్సే ఉండేది. ఇప్పుడు యూ కెన్ రైట్ పోమ్స్ ఆన్ ఎనీథింగ్, 1 or 2 lines కూడా రాసుకోవచ్చు, హైకూస్ అని. మరి ఇంతకు ముందు ఎవరు చెప్పేవారు మొత్తం లెసన్? అంటే టీచర్. ఓకే చిల్డ్రన్, నౌ ఐ విల్ రీడ్, యూ లిసన్. అలా చెప్పామా మనం ఇప్పుడు క్లాస్ లో? లేదు. త్రూ అవుట్ ద లెసన్ ఇంటరాక్షనే. ఏం కనిపింది చెప్పండి అనుకోను, ఓకేనా? అలాగే టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ కాకుండా మనం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ నేర్చుకున్నాము. దిస్ ఇస్ వాట్ వి ట్రై టు లెర్న్ టుడే. అండ్ ఫైనల్ గా మనం ఈరోజు కలెక్టివ్ నౌన్స్. తెలుసా మీకు కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటో? హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ ఇస్ ఎ నౌన్? నౌన్ అంటే తెలుసా? నౌన్ అంటే ఏంటి? క్రియ. నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. మధు is a noun. Laptop is a noun. Cell phone is a noun. Tiger is a noun. Niharika is a noun. Brahmantarla is a noun. Kada? Meenakshi is a noun. Very good. Bench is a noun. Book is a noun. Right. ఇప్పుడు ఫ్లవర్, అమ్మా ఫ్లవర్ ఇస్ ఏ నౌన్ కదా. కానీ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, దాన్ని ఏమంటారు? ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి. మనము ఎప్పుడైనా సరే బొకే ఏమనాలి? డూ యు నో ద స్పెల్లింగ్ ఆఫ్ బొకే చిల్డ్రన్? ఎవరికైనా బొకే స్పెల్లింగ్ తెలుసా? చెప్పండి. వెరీ గుడ్. BOUQUET. బొకే. బొకెట్ అనకూడదు, బొకే, టీ సైలెంట్. అలాగే మనం లంచ్ తింటాం కదా మధ్యాహ్నం, ఫంక్షన్ లో బఫే మీల్ అంటారు. మరి ఏమంటారు? విన్నారా? బఫే. దాన్ని ఏమనాలి? స్పెల్లింగ్ తెలుసా మీకు? బఫే స్పెల్లింగ్ ఎవరికైనా? నో, నో. బఫే. జాగ్రత్త. బఫే ఫుడ్ తినడం వచ్చు అందరికి, ఫంక్షన్ లోకి వెళ్ళి స్పెల్లింగ్ రాదు. BUFFET అనాలి. ఏంటది? ఏ బొకే ఇస్ కాల్డ్ ఎ కలెక్టివ్ నౌన్. ఓకేనా? అలాగే ఇక్కడ మన టెక్స్ట్ బుక్ లో దేనికి ఏ కలెక్టివ్ నౌన్ అంటారు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకొని ఇచ్చాము. జాగ్రత్తగా ఒకటి చేద్దాం. లాస్ట్ ఎక్సర్సైజ్.
A dash of puppies was playing in the yard. టీమ్ అంటామా అమ్మా వినండి. ఫ్లాక్ అనేది ఫ్లాక్ ఆఫ్ షీప్, ప్యాక్ అనేది ప్యాక్ ఆఫ్ వూల్ఫ్. టీం ఎవరికంటామమ్మా? ఏ టీం అంటాము? ఖోఖో టీం, వాలీబాల్ టీం, క్రికెట్ టీం. సో ద రైట్ ఆన్సర్ is a litter of puppies. రాసుకోండి, ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉండే ఎక్సర్సైజ్. A litter of puppies. అలాగే the fisherman saw a huge dash of fish near the shore. ఎవరైనా చెప్పగలరా? ఇది కలెక్టివ్ నౌన్. క్లస్టర్ అనాలా, లిటర్ అనాలా, స్కూల్ అనాలా, ప్యాక్ అనాలా? స్కూల్. స్కూల్ ఆఫ్ ఫిష్ కలెక్టివ్ నౌన్. ఓకే, ఇది ఎవరు చెప్తారు చెప్పండి? A dash of wolves howled in the distance. Team a, flock a, cluster a, pack a? No, a pack of wolves అన్నారు. హలో, ఎక్కడ ఇంకా 3 ఉన్నాయి. A pack of wolves రాసుకోండి. The dash of students cheered for their school. The dash of students. Flock. ఫ్లాక్ దేనికి అంటారు తెలుసా? గొర్రెల మందుకు ఫ్లాక్ అంటారు. క్యాటిల్ ఏవైనా ఉంటే ఫ్లాక్ అంటారు. స్కూల్ ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, లెటర్ కూడా నేర్చుకున్నాం కదా. ఏమంటది? ఏ టీమ్ ఆఫ్ స్టూడెంట్స్, ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్. రైట్, ఇది ఎవరు చెప్తారు చెప్పండి? అన్ని మనం యూజ్ చేసాం. ఏ డాష్ ఆఫ్ స్టార్స్ ట్వింకిల్డ్ ఇన్ ద నైట్ స్కై. వెరీ గుడ్. ఏం చెప్పాలి? ఏ క్లస్టర్ ఆఫ్ స్టార్స్. వెరీ గుడ్. రాస్తారా? మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నదే. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. ద షెపర్డ్. Do you know who is called a shepherd? One who looks after sheep. Sheep. గొర్రెలను కాసే వాళ్ళని ఏమంటారు? షెపర్డ్. ఇప్పుడు ఏంటిది? A flock of sheep. Right answer. Okay. So very good. మళ్ళీ ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి ఎవ్రీబడి. My dear students, all of you, please write these answers. మీ టెక్స్ట్ బుక్ లో ఉండే టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ ఒకసారి చూడండి. A litter of puppies was playing in the yard. The fisherman saw a huge fish near the pool of fish near the shore. A pack of wolves howled in the distance. The team of students cheered. Alage fifth one. A cluster of stars twinkled in the night sky. The shepherd guided his flock of sheep. Okay. So last one meeku task, chinna task istunnanu, writing task. అంతా మనం నేర్చుకున్నాం కాబట్టి లాస్ట్ రైటింగ్ టాస్క్ ఏంటంటే చిన్న రైటింగ్ టాస్క్ మీరు రాసుకోవాలి. హలో, వర్బ్స్ యూజ్ చేయాలి. మీ స్కూల్ గురించి రాయాలి. రైట్ ఏ పారాగ్రాఫ్. లిసన్ చిల్డ్రన్, ఫైనల్. రైట్ ఏ పారాగ్రాఫ్ అబౌట్ యువర్ స్కూల్. హౌ ఇస్ యువర్ స్కూల్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? వాట్ ఇస్ యువర్ స్కూల్ నేమ్? అవర్ స్కూల్ నేమ్ ఈస్, తెలుసా? మిగతా స్కూల్స్ కంటే మన స్కూల్ డిఫరెంట్ ఎలా తెలుసా చెప్పనా? అవర్ స్కూల్ నేమ్ ఈస్ జెడ్పీ హై స్కూల్ ప్లస్ బ్రాహ్మణ్ తర్ల. ఎందుకు ప్లస్ ఉంది? ఎవరున్నారు? ఇంటర్మీడియట్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి. సో యూ కెన్ సే లైక్ దట్. అవర్ స్కూల్ ఈస్ జెడ్పీ హై స్కూల్ ప్లస్ బ్రాహ్మణ్ తర్ల. జెడ్పీహెచ్ఎస్ ప్లస్ బ్రాహ్మణ్ తర్ల. There are 6 class to intermediate classes in our school. Okay? ఎంతమంది టీచర్స్ ఉన్నారు? What do you do in the morning? We attended Vidya Shakti classes every day. అంతే కదా? సో చాలా స్కూల్స్ లో అటెండ్ అవుతున్నారు. ఎవరెవరు అటెండ్ అవుతున్నారు? యూ కెన్ రైట్ దిస్ వన్. ఇలా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్స్ రాసుకోవచ్చు. We have good MDM. We eat MDM at our school regularly. Okay? Right, children?
That's all for today. Thank you so much. And so goodbye to everyone. Let's meet in the next class. This is the home task for you for tomorrow. That's all for today. Next meet in the class. Come on, the children are here. Slowly, slowly, slowly. Wait. Well, these are our students. These are our students who joined now. You can see everybody. Hi, slowly. Yes, some of the students came here. Okay, bye everyone. That's all for today. Be careful. Okay, bye. Okay, bye.